అందరికీ నమస్తే. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. మీరైనా నేనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మన జీవితంలో విద్యాబుద్ధులు అనేవి చాలా కావాలి. అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది జ్ఞాన సరస్వతి దేవి ఆలయం బాసర గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీరైతే థంబ్నెయిల్ చూసి ఉంటారు. జ్ఞాన సరస్వతి దేవి ఆలయం అంటే బాసరలో అతి ప్రాముఖ్యమైన ఆలయాలలో మన తెలంగాణలో కాకుండా భారతదేశంలో అతి ప్రాముఖ్యమైన ఆలయాల్లో ఈ బాసర సరస్వతి దేవి ఆలయం కూడా ఒకటి. అయితే మనిషి జీవితం పరిపూర్ణం కావాలంటే షోడశ కర్మలు అనేటివి చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. అందులో 10వ కర్మగా చెప్పబడే అక్షరాభ్యాసం గురించి అయితే తెలుసుకుందాం. అలానే కాకుండా ఈ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం యొక్క విశిష్టత మరియు గోదావరి నది యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మన భారతదేశంలో చాలా ప్రముఖమైన ఆలయాలలో ఈ బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయం కూడా ఒకటి. అయితే అక్షరాభ్యాసం చేసేవారు మొదట ఈ గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసిన తర్వాత ఆలయానికి అయితే వెళ్తూ ఉంటారు. ఈ బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయానికి మన తెలంగాణ నుండే కాకుండా మహారాష్ట్ర నుండి ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. ఈ బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయం మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు సుమారు 203 కిలోమీటర్ల దూరంలోనైతే ఉంటుంది. ప్రస్తుతానికి మనము జ్ఞాన సరస్వతి దేవి అయిన బాసర దగ్గర ఉన్నాము. అయితే ఈ బాసర దగ్గర మన సరస్వతి దేవికి ఎంత పవిత్రత ఉందో అలాగే ఈ గోదావరికి కూడా అంతే పవిత్రత ఉంది. ఎక్కడో మహారాష్ట్ర నాసిక్ త్రయంబకేశ్వరంలో పుట్టిన గోదావరి బాసర దగ్గర తెలంగాణలో ప్రవేశించి దరిదాగా 1430 కిలోమీటర్లు ఈ తెలంగాణ మొత్తం ప్రవహించి భద్రాద్రి కొత్తగూడెం వద్ద ఆంధ్రలో కలుస్తూ ఉంటుంది. ఈ మన గోదావరికి ఎంత పవిత్రత ఉందో చాలామందికి తెలుసు. ఏంటంటే గోదావరిలో కనుక స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగి పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. ప్రస్తుతానికి మనం గోదావరిలో స్నానం చేసి బాసర సరస్వతి దేవి దగ్గరికి అయితే వెళ్దాము. ఎక్కువగా మన తెలంగాణ నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా నుండి ఈ బాసర సరస్వతి దేవి దగ్గరికి అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ బాసరకు వస్తారో ఖచ్చితంగా ఈ గోదావరిలో పుణ్యస్నానాలు చేసిన తర్వాతనే బాసర సరస్వతి దేవి ఆలయానికి అయితే వెళ్తారు. చాలామంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. మన భారతదేశంలో సుమారు 2 ఆలయాలు ఉన్నాయి. అందులో దక్షిణ భారతదేశంలో ఈ బాసర సరస్వతి దేవి ఆలయం ఉండడం మన అదృష్టం. ఇక్కడి నుంచి మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్షరాభ్యాసం ఏమేమి చేస్తారు అనేది చూద్దాం. ఇక్కడ ఈ జ్ఞాన సరస్వతి దేవితో పాటు ఇంకా చూడవలసిన ప్రదేశాలు ఏమి ఉన్నాయో తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత వేదవ్యాస మహాముని తన ప్రశాంతత కొరకు ఈ గోదావరి నది ఒడ్డు చేరుకుంటాడు. అప్పుడు ఆ జగన్మాత కలలో కనబడి ఆదేశించడంతో 3 పిరికల ఇసుకతో 3 దేవతామూర్తుల విగ్రహాలు అయితే ప్రతిష్ఠించడం జరిగిందట. ఈ ఆలయంలో ప్రధాన దేవత సరస్వతి దేవితో పాటు మహాలక్ష్మి, మహాకాళ సమేతులైన ఈ బాసర క్షేత్రం మన తెలంగాణ నిర్మల్ జిల్లాలో ఉంది. మన అక్షరాభ్యాసం కోసం 150 రూపీస్ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరొకటి 1000 రూపీస్ టికెట్. ఇది గర్భగుడిలో మాత్రమే అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరాభ్యాసం పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులు జ్ఞాన సరస్వతి దేవి ఆలయాన్ని అయితే దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అక్షరాభ్యాసాన్ని ఒక వేడుకలా చేస్తూ ఉంటారు. జ్ఞాన సరస్వతి దేవి ఆలయాలు మన భారతదేశంలో కేవలం 2 ఉన్నాయి. అందులో దక్షిణ భారతదేశంలో తెలంగాణలో ఉండగా మరొకటి కాశ్మీర్లో ఉంది. ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరైతే 1000 రూపీస్ టికెట్ తీసుకుంటారో ఈ లోపల వారి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా ఈ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం బాసరలో మాత్రం అన్నదానం అయితే చేస్తారు. ప్రతిరోజు 400 మందికి ఉచితంగా అన్నదాన కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనము బాసరలో మరో ప్రాముఖ్యమైన ప్లేస్లోకి అయితే రావడం జరిగింది. దీనిని వేదశిల అంటారు. ఎప్పుడైతే ఈ బండతో దీన్ని మోదితే డిఫరెంట్గా సౌండ్ వినబడుతుంది. ఒకసారి మీరు కూడా వినండి. ఒకసారి నేను ట్రై చేస్తాను. అడ్డుపడతావు విన్నారు కదా సౌండ్. అంటే ఎప్పుడైతే ఈ వేదశిలను మనం మోదినట్టయితే డిఫరెంట్గా సౌండ్ వినబడుతుంది. ఏంటంటే సరస్వతి దేవి యొక్క నగలు ఇందులో ఉన్నాయని, లేకపోతే వజ్ర వైడూర్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు. ఇది వేదశిల యొక్క ప్రాముఖ్యత. బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయానికి సుమారు 800 మీటర్ల దూరంలో ఉంది. దీనికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ జ్ఞాన సరస్వతి దేవి ఆలయానికి రైలు మార్గం ద్వారా కూడా చాలా మంది భక్తులు అయితే చేరుకుంటూ ఉంటారు ఇక్కడికి. ఇదండి జ్ఞాన సరస్వతి దేవి యొక్క విశిష్టత. అలాగే ఎంతో పవిత్రత కలిగిన వేదశిల యొక్క విశిష్టత.
మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. మన కంటెంట్ కనుక నచ్చితే బ్యాక్ వెళ్ళి 2-3 వీడియో చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయాలని, మన వీడియోను లైక్ చేసి ఇంకో 3-4 షేర్ చేయాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. మీరు ఎంతగానో అభిమానించే వంశీకృష్ణ వేముల.